గూఢాచర్యం ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తోంది. ఆమె ఆదాయానికి, విలాస జీవితానికి ఎక్కడా పొంతనలేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటల్లో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్లింది. ఈమె ఈ ఏడాది జనవరిలో కశ్మీర్లోని పహల్గాం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం 3 నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. 5 రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గాం వెళ్లింది. అక్కడ వీడియోలు తీసింది. వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా, ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. జ్యోతి ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేశారు. తాము స్వాధీనం చేసుకున్నాక ఆమె సెల్ ఫోన్, ల్యాప్టాప్లకు అనుమానాస్పద అంశాలు వచ్చాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్ తో టచ్ లోనే ఉందని గుర్తించారు. అతడితో ఆమె చాలా సన్నిహితమైనట్లు భావిస్తున్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత 2 రోజులకు అంటే ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో పలువురు విలేకరులు అతన్ని ఎందుకు వచ్చావు, ఏం వేడుకకు కేక్ తెస్తున్నావని ప్రశ్నించారు. అయితే అతడు వారికి సమాధానం చెప్పకుండా త్వరగా లోపలికి వెళ్లిపోయారు. ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక పార్టీ వీడియోలోనూ ఈ గడ్డపు వ్యక్తి కనిపించాడు. అతడిని ఆమె కలుసుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కాగా పలువురు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జ్యోతికి సంబంధాలు ఉన్నాయని, వారికి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. పాక్ ఏజెంట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మరోవైపు విచారణ సమయంలో జ్యోతిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తెలుస్తోంది. పైగా ఆమె తన వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నట్లు చెప్పిందని సమాచారం. పాకిస్తాన్ అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయాలని ఆమెకు ఆదేశాలు వచ్చాయని, ఇదో కొత్త తరహా యుద్దమని వెల్లడించాయి. ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆమె యూట్యూబ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఘటనకు ఏ పాకిస్తాన్ వ్యక్తి తప్పు లేదంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. జ్యోతితో పరిచయం ఉన్న కొందరు పాక్ వ్యక్తులు ఆమెకు అదనపు పనులు అప్పగించారని, ఆ దిశగా విచారణ జరుగుతుందని తెలిపింది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢాచర్య నెట్వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్ లో 6, హర్యానాలో 5, ఉత్తరప్రదేశ్ లో 1ని అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతుందని చెప్పారు.